హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఊళ్ళో జరిగే శ్రీరామనవమి వేడుకలను అయితే మీ అందరికీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఉన్న జనాలు అయితే మా ఊరోళ్ళే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అయితే పాల్గొనడానికి వచ్చారు. కానీ నేను చాలా లేటుగా వచ్చినాను అనమాట. సో స్వామివారి కళ్యాణం అయితే ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు जय बोलो राजा रामचंद्र महाराज की जय। जय बोलो राजा रामचंद्र महाराज की जय। रमारमण गोविंदो गोविंद एकदा नमः पार्वती पदे हर हर महादेव शंभो शंकर शंभो शंकर. అయితే స్వామివారికి తెచ్చిన బియ్యాన్ని చూడండి, భక్తులందరూ తీసుకొచ్చారనమాట. ఇక కళ్యాణ మహోత్సవం అయిపోగానే తెలిసిందే కదా, స్వామివారికి అయితే భక్తులందరూ కట్నకానుకలు చెల్లించుకొని గుళ్ళో ఉన్న గజస్తంభం చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అయితే పుచ్చుకోరనమాట. ఇక తర్వాత మనకి తెలిసిందే కదా, స్వామివారి భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. సో మా వాళ్ళంతా దైవభక్తులు అన్నదాన కార్యక్రమానికి అయితే ముందు నేను నడిపిద్దామని పోతుంది. తరుణనా ఓ గోపాల్ తాత గారు ముత్యాల సుజాత రవి దంపతులు 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్ర స్వామి కాపాడు. మనం గిట్ట ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి కాబట్టి కొద్దిసేపు వడ్డిస్తున్నాను అనమాట. నేను ఒక్కనే కాదు, నాతో ఉన్న నా ఫ్రెండ్స్ కూడా మీ అందరం కలిసి అయితే వడ్డించడం. ఈసారి స్పెషల్ ఏంటంటే మన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మనకు అన్నదాన కార్యక్రమంలో అయితే బచ్చాలు పెట్టారనమాట. బచ్చాలు స్వీటు చాలా బాగుంది, కాకపోతే మాకు దొరకలేదు. లాస్ట్ వరకు అన్నం అంటే వడ్డించేసరికి మాకైతే దొరకలేదు. కానీ లాస్ట్కి అయితే అన్న మా కోసం అయితే తీసుకొచ్చిన అనమాట. బచ్చాలు దొరకలేదని శ్రీధరన్ అయితే బచ్చాలు ఇంటికి పోయి ఆడుకొని వచ్చిండు. అన్నా మీరు గిట్ట బాధితులనా? ఇంకో ఆయన ఒక బాధితుడు అయ్యప్పనా. గింత బూకరోళ్ళ గింత పాపం ఉంటాయి, అది గుడికాడ పెడితే స్టార్టింగ్ దాచిపెట్టి లాబీ. ఆఖరికైతే ఈయన గిట్ట దిద్దాం. ఈడే సూత్రధారి.